గైస్ ఇప్పుడైతే మేము హోటల్కి అయితే వచ్చేసాం. రూమ్లో అయితే ఉన్నా నేను. మేడ మీదకి వచ్చా ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దామని. ఎండ చూడండి చాలా ఉంది, అసలు కళ్ళు మూసుకుంటున్నాను, అవి చాలా ఎండ ఉంది. అండ్ సాయంత్రం 5-10 అయితే అయింది, అయినా చాలా ఎండ ఉంది ఇక్కడ. నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తా. చాలా బాగుంది అసలు. మేడ మీదకి వచ్చాను నేను, ఇక్కడి నుంచి ఎంత బాగా క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయో. ఎక్కువ బ్యాగ్ లేదు, జస్ట్ 3rd ఫ్లోర్ ఇది. అయినా సరే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో. అక్కడ అది గుడి ఏరియా అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇదంతా దాందే చూడండి ఎంత బాగుందో మొత్తం. అక్కడ ఎల్లో కలర్ గుడి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ బ్రిడ్జి కూడా ఉంది చూసారా. అక్కడ చాలామంది మనుషులు వెళ్తున్నారు. అదిగోండి చాలామంది అయితే గుళ్ళకి వెళ్తున్నారు. నా వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చు దూరం నుంచి. జూమ్ చేస్తుంటే క్లియర్ కనిపించట్లే, చూపించాను నేను దగ్గర చూసా అక్కడ. అండ్ చాలా బాగుంది వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎండ చూడండి అసలు ఎంత ఉందో. అండ్ చెట్లు. అండ్ మీకు నేను ఆ చెట్టు అయితే నేను కిందకి వెళ్ళిన చూపిస్తా చూడండి ఎలా ఉందో. దాని అయితే నేను కిందకి వెళ్ళిన చూపిస్తా. చాలా బాగుంది. దీన్ని ఓడ్చండి. అదైతే నేను మీకు కిందకి వెళ్ళిన చూపిస్తే చాలా బాగుంది అసలు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఆ సైడ్ కూడా చూద్దాం. ఆ సైడ్ నేను ఇంకా వెళ్ళలేదు, ఈ సైడ్ వచ్చా. అండ్ ఇది బయట అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు కాబట్టి నేను అటు వెళ్ళలేదు వీడియో తీయడానికి. సో తెలియదు వాళ్ళు ఎవరో, మాకు రూమ్కి వచ్చారు లేకపోతే ఇక్కడే ఉంటారు. అండ్ ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంది చూడండి. ఇదిగోండి ఎంత పైకి ఉందో ఇక్కడి నుంచి మీకు తెలుస్తుంది నాకు తెలిసి. చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది. ఈ ఎడ్జ్కి వస్తే నాకు తెలిసి ఇది కూడా మనకు కనిపిస్తుంది. అయ్యా ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. అండ్ నేను మీకు ఇంకా హోటల్ పేరు ఏంటో చెప్పలే, సో అది కూడా చెప్తాను. దానికంటే ముందు వ్యూ చూడండి మీరు ఎంత బాగుందో. అందుకనే ఫస్ట్ నేను పైకి వచ్చా, ముందు మీకు వ్యూ చూపిద్దాం, ఆ తర్వాత హోటల్ పేరు ఏంటో చెప్దామని. ఈ పాటికి నాకు తెలిసి తిరుపతిలో ఉండి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఇది ఏ హోటలో. ఇది కేతో స్టార్ట్ అవుతుంది, గెస్ చేయండి. నేనైతే మీకు చెప్తా, కానీ కేతో స్టార్ట్ అవుతుంది, గెస్ చేయండి. కమెంట్ చేయండి అవి తెలిసిన వాళ్ళు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే సాయంత్రం అయింది కదా. అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తాం, కొంచెం తిరుగుదాం. ఇక్కడ వ్యూ ఉంది అంటే ఇది ఎలా ఉందంటే ఒక సొసైటీ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది. నేను ఇదంతా తిరిగి అంత ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య డాడీ ఇప్పుడైతే గుండె చేయించుకుంటారు. నేనైతే చేయించుకోవట్లే, జుట్టు అయితే ఉంచుకుంటా నేను. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చేయించుకుంటా. ఈసారి నేను చేయించుకోవట్లే, ఐఎమ్ అవాయిడింగ్. నెక్స్ట్ టైం చేయించుకుంటా నేను, ఈసారి నేను చేయించుకోవట్లే. ఇప్పుడైతే కనుక్కున్నాం మేము ఈ హోటల్ వాళ్ళని, ఈ రూమ్ వాళ్ళని ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళు చెప్పారు సాయంత్రం వరకు అయితే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదని. సో రెడీ అవుతున్నారు అమ్మ వాళ్ళ కింద, అన్నయ్య డాడీ అమ్మమ్మ అండ్ అమ్మ రెడీ అవుతున్నారు. నేనైతే పైకి వచ్చాను బ్లాగ్ చేయడానికి వ్యూతో పాటు, మన ఎండ గురుజీతో పాటు. సో లెట్స్ గో, వెళ్దాం పదండి. కళ్ళు చూడండి ఎలా క్లోజ్ అయిపోతున్నాయి ఎండ వల్ల. సో వెళ్దాం. వాళ్ళు కటింగ్ చేయించుకున్న తర్వాత సరే గుండె తీయించుకున్న తర్వాత అయితే మనం ముందు తిరిగేసి ఆ తర్వాత వెళ్తాము, లేకపోతే మరి ఏం జరుగుద్దో నాకు తెలీదు, నాకైతే ఐడియా లేదు. నేనంటే వాళ్ళు ఫోటో తీయడం అవే అప్లోడ్ చేయను, బట్ వాళ్ళు ఫోటోలు తీయడం, వాళ్ళని ఏమైనా పనులు ఉంటే అవి చేయడమే మన పని. తర్వాత వ్యూ ఎంజాయ్ చేస్తూ రోజు గడిపితే రేపు మనకైతే పూజ ఉంది. రేపు మనకి 12కి నాకు తెలిసి పూజ ఉంది మాకు. సో దానికైతే మనం వెళ్తాం. రోజు ఎలా టైంపాస్ చేసి గడిపోయాం. సో అందుకనే బయటకు వెళ్తాం. చాలా బాగుంది కదా. సో బయటకు వెళ్దాం. నిన్నైతే నేను వీడియో పెట్టా, 5 to 6 వ్యూస్ అనుకుంటూ వచ్చాయి. అండ్ మొన్న వీడియో పెట్టా, దానికి 5 to 6 వ్యూస్ వచ్చాయి. అండ్ నిన్న లేకపోతే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశా, దానికి ఇంకా నాకు వ్యూస్ అయితే రాలే నాకు తెలిసి. నేను పెట్టిన 7 minutes అయింది, అయినా దానికి వ్యూస్ అయితే రాలే. సో ఇప్పుడైతే నేను చూస్తే వచ్చే మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటారా. అవును, నేను చాలా లేట్ చేసా చేయడానికి, చాలా రోజుల తర్వాత మళ్ళీ పెడుతున్నా బ్లాగ్. చాలా లేట్ చేసా, 3 weeks 4 weeks అయిపోయినట్టుంది వీడియో పెట్టగా. చెప్తున్నా కదా, August 15th వల్ల డ్యాన్సెస్ వాటి బిజీలో స్కూల్ నుంచి వచ్చేసరికి మార్నింగ్ 8కి స్కూల్కి వెళ్తుంటే ఈవినింగ్ 5-6 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. దానివల్ల ఏం చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు వీడియోస్, ఇంట్లో వీడియోస్ చేయడానికైనా. అండ్ ఊర్లు వెళ్ళడానికి కూడా దానివల్ల అవ్వట్లే. అండ్ ఎగ్జామ్స్ తర్వాత వెంటనే August 15 అన్నీ చాలా డిలే అయ్యాయి. 3 weeks గ్యాప్ వచ్చింది. అండ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా.
ఈ 1 వీక్ వీడియోలు ఫుల్గా పెడతా. అండ్ ఆ తర్వాత నాకు తెలిసి నేను మళ్ళీ బయటికి వెళ్తా. దీని తర్వాత 1 వీక్ స్కూల్కి వెళ్తా నాకు తెలిసి. అది మళ్ళీ నేను బయటికి వెళ్తాను, ఎందుకంటే అన్నయ్య కాలేజ్ గుంటూరులో జాయిన్ చేయాలి. సో దానికైతే మళ్ళీ వెళ్తాను కాబట్టి ఆ బ్లాగ్ కూడా నేను మళ్ళీ మీకు పెడతాను. సో లెట్స్ గో, కిందకి వెళ్దాం. చాలా బాగుంది, మాట్లాడుతూ చాలాసేపు గడిచిపోయింది. ఇక్కడే చల్లగా గాలి మాత్రం బాగుంది. ఇక్కడ చెట్లు చూడండి మీరే ఊగుతున్నాయి, సరే చెట్లు కూడా అన్ని చెట్లు ఊగుతున్నాయి. సో లెట్స్ గో వెళ్దాం. కింద పాటికి రెడీ అయిపోయి ఉంటారు. నేను బయటకి వెళ్తా, కొంచెం వ్యూ చూసి వస్తానన్నా. సో నేనైతే బయటకు వచ్చా. లెట్స్ గో వెళ్దాం. చాలా బాగుంది ఇక్కడ. వాళ్ళు అయిపోయిన తర్వాత నాకు తెలిసి మేము తిరుగుతాం చెప్పినట్టే. ఇప్పుడైతే వెళ్దాం, చూద్దాం అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. చెప్తున్నా కానీ మొత్తానికి అక్కడ ఏం జరిగిద్దో మన చేతిలో రాసి పెట్టలేదు. మమ్మీ డాడీ డిసైడ్ అయ్యిందే, మనకి ఎప్పుడు తెలిసిందే కదా. మనం మాట్లాడుకుంటే సరిపోతే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓ లెట్స్ గో. ఈ డోర్ ఎంత ఏందో బాగా సౌండ్ చేస్తుంది. త్వరగా పదరా నాయన అంటున్నట్టుంది ఇది కూడా. ఇదిగోండి, సో వెళ్దాం పదండి. ఈ డోర్ సౌండ్ చేస్తుంది నుంచి. సో ఇదిగోండి డోర్ నుంచి సౌండ్ చేస్తుంది ఇది. సో మనం వెళ్దాం. వస్తున్నా. సో లెట్స్ గో, వెళ్దాం పదండి. నేనైతే మీకు అక్కడికి వెళ్ళొస్తా, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే మేము ఈవినింగ్ అయింది కదా, 9 అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాం. అండ్ మా హోటల్ పేరు వచ్చేసి, మేము స్టే చేసిన రూమ్ పేరు వచ్చి కృష్ణ సదన్ చూడండి. అండ్ ఇక్కడ ఇంకా తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇంకా ఎక్కువ తమిళ ఉండదు. మనం తిరుపతి ఇంకొచ్చాం కాబట్టి ఇప్పుడైతే మేము పైన ఉన్నాం. సో ఇదిగోండి, ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది. అండ్ నేను మీకు చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు అయితే గుండె చేయించుకుంటున్నారని. అండ్ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఇది వ్యూ అయితే బాగుంది చూడండి, ఎంత బాగుందో. అండ్ ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇంకేం లేదు, ఇంక నేను ఎక్కువ చెప్పడం ఏం లేదు. సో నేను మీకు చూపిస్తాను చూడండి. హాయ్ గాయ్స్, ఇది ఇప్పుడు నేను కూడా అయితే గుండె అయిపోయాను. మీకు తెలిసిందే, అమ్మ అయితే ముందు వద్దంది, ఆ తర్వాత నన్ను కూడా గుండె చేసింది. సో నేను కూడా గుండు బాయ్స్, గుండు. సో నేనైతే ఇక్కడ గుండె అయిపోయాను. అండ్ చూడండి ఎంత బాగుందో మొత్తం. అండ్ ఇప్పుడు టిఫిన్ తిండే కదా, లెట్స్ గో. సో గాయస్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము గుండె చేయించుకొని అయితే వచ్చాము. నేను చెప్పాను కదా నేనైతే చేయించుకోనని, బట్ మమ్మీ అయితే నాకు కూడా అయితే మమ్మీ చేయించింది. సో మేమైతే గుండె చేయించుకుని వచ్చాము, మమ్మీ, అన్నయ్య, నేను, డాడీ. ఇప్పుడు 9 అయితే అవుతుంది టైం. అండ్ మేము వెళ్తున్నాం ఇప్పుడు టిఫిన్ తినడానికి. మమ్మీ, నేను, డాడీ, అన్నయ్య టిఫిన్ తినడానికి అయితే వెళ్తాం. అమ్మమ్మకి అయితే తెచ్చేస్తాం, అమ్మమ్మ హోటల్లోనే ఉంటుంది. సో మేమైతే తినడానికి ఇప్పుడు వెళ్తున్నాం. లెట్స్ గో వెళ్దాం. వ్యూ అయితే చాలా బాగుంది అసలు, లైటింగ్ చూడండి. అండ్ ఇక్కడ కూడా లైటింగ్ చూడండి ఎంత బాగుందో హోటల్స్వి. సో వెళ్దాం, లెట్స్ గో. మమ్మీ అయితే వచ్చింది, వెళ్దాం. చాలా బాగుంది లైటింగ్స్ చూడడానికి అయితే. ఇప్పుడైతే బయటకు వచ్చాం 9-10 o'clockకి. హ్యాపీగా తినేసిన తర్వాత తిరిగి 10కి అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ అమ్మమ్మకి కూడా టిఫిన్ అయితే ఇవ్వాలి కదా. సో లెట్స్ గో. సో చూడండి ఇక్కడ ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇదంతా చూడండి, లైటింగ్ కొంచెం తగ్గిస్తా. అండ్ ఎస్ చూడండి, ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. ఇక్కడ మా రూమ్ నుంచి ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. సో మేము పైకి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్నీ ఇలా లగ్జరియస్గానే ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ. సో మనం టిఫిన్ ఎక్కడ తింటామో తెలీదు. సో వెళ్దాం, లెట్స్ గో. చాలా బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే మేము వచ్చింది సార్, ఇక్కడైతే ఇప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాం మనం. సో ముందు ఇంకోటి ఉంది. సో దానికి ఇక్కడైతే కాదు, ఇది జస్ట్ హోటల్ రూమ్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగుంది, ఇదిగో చూడండి. అండ్ వెళ్తున్నాం, లెట్స్ గో వెళ్దాం. ఇక్కడ ఫోటో కూడా చాలా బాగుంది. సో ఫోటో అయితే తీస్తారు. సో మా అన్న అయితే ఫోటో తీసిస్తుండు, ఇదిగోండి. సో వెళ్దాం, లెట్స్ గో. చాలా బాగుంది చూడండి, లెట్స్ గో వెళ్దాం పదండి. మేము కిందకైతే వచ్చాం. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేస్తుంది. చాలా బాగుంది, లెట్స్ గో. చూద్దాం, చాలా బాగున్నాయి. రోడ్ అయితే చాలా బాగుంది అసలు, సాయంత్రం పూట కూడా. వెళ్దాం పదండి. చాలా ఆకలిస్తుంది, 9:30 అయితే అయిపోయింది. వెళ్దాం. వీడియో బాగుంటే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 3 days ఉంటాం మేము తిరుపతిలో. ఆ 3 days బ్లాగ్స్ పెడతాను నేను. వెళ్దాం. సో మూవింగ్ ఆన్. ఫొటోస్ అయితే అయిపోయినట్టు నేను చూసి పదండి.
ఇప్పుడైతే మేము పూజకి అయితే వచ్చాము చూసారా. ఇక్కడైతే మేము కూర్చున్నాం గేట్ దగ్గర. డాడీ అయితే వస్తున్నారు. సో మేమైతే ఇక్కడ 300 దర్శనం సార్. దీనికైతే మేము వెళ్ళేది ఇటు నుంచి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇక్కడైతే కోతులు ఉన్నాయి. ఆంటీ అయితే ధైర్యంగా వచ్చేస్తుంది. తెలియదు అనుకుంటా పాపం పైన కోతులు ఉన్నట్టు పాపం చెప్తుండ్రు. సో లెట్స్ గో వెళ్దాం పదండి. ఇక్కడైతే దర్శనం మాకు 12కి ఇప్పుడు వెళ్ళాలి. 11:30కి అలాగా ఈ లైన్ ఉంది కదా, ఇదే లైన్లో మేము కూడా వెళ్ళాలి. సో వెళ్దాం లెట్స్ గో. ఇవ్వండి ఇక్కడ లోపలికి ఉంది కదా, ఇదే లోపలికి మనం వెళ్ళాలి. ఇక్కడ 300 దర్శనం రాసం చూసారా, ఇదే మంది. చిన్న పని నుండి పైకి వచ్చాం మేము. అంటే ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ముందే మంది అయితే దర్శనంకి వెళ్ళేది. కొంచెం ముందుకైతే మేము వచ్చాం. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. చెట్లు ఎలా పెట్టారో పైన, చాలా బాగుంది. అమ్మమ్మకి టికెట్ దొరకలేదు, దాని గురించి వచ్చాం. దీని గురించి నేను చెప్తాను తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో వెళ్దాం పదండి. టైం అయితే అవుతుంది. అదే పని మీద అయితే మేము ఇక్కడికి వచ్చాం. చూడండి ఇదంతా ఎంత బాగుందో ఇక్కడ వ్యూ. ఇప్పుడైతే మేము పూజ అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చాం. ప్రసాదాలు అయితే కూడా మేము తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో చూసారా. మొత్తం గుడి అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. పైన మనకి దీపాలు కూడా దొరుకుతున్నాయి, అదైతే మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పైన దీపాలు కూడా జరుగుతుంది చూడండి. దీపాలు కూడా అక్కడ జరుగుతున్నాయి, చాలా బాగుంది. అందరూ చాలామంది దాన్నే చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లే కూడా వేశారు చూసారా, ఎంత బాగుందో. వస్తుంది చూడండి. పూజ అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఫొటోస్ ఇక్కడ తీసుకోవడానికి బాగుంది, చాలా బాగుంది. సో వ్యూస్ బాగున్నాయి. సో అయితే ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. వెళ్దాం పదండి. చూడండి చాలా బాగుంది. చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ. సో ఫొటోస్ అయితే తీసుకుని హోటల్కి వెళ్దాం. టిఫిన్ కూడా తినాలి. సో లెట్స్ గో. నేను ఇంకొంచెం ముందుకు వచ్చా. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. బ్రైట్నెస్ పెంచుతుంటే అది కనిపించట్లే, నేను లైట్ తగ్గిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి చూసారా. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇదైతే టీవీ, ఇక్కడైతే డిస్ప్లే అన్ని వేస్తున్నారు. అండ్ అక్కడ జరుగుతుంది చూసారా, దీపంవి అక్కడైతే జరుగుతున్నాయి. అదిగోండి ఇక్కడ నుంచి చూడండి లైటింగ్ ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది చూసారా. వీటికి కూడా పింక్ లైట్స్ అయితే వేశారు, చాలా బాగుంది. ఆ సైడ్ వెళ్ళలేదు, నేను ఈ సైడ్ నుంచి తీస్తున్నాను వీడియో. ఎంత బాగుందో చూడండి చూసారా. అండ్ ఇదిగోండి ఇక్కడ గుడి దగ్గర నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసారా ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సింగింగ్ అవన్నీ జరుగుతాయని చెప్పారు మా డాడీ. చూడండి ఎంత బాగుంది ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూపిస్తా. ఇక్కడ గుడి ఉందా, ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల నుంచి కిందకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అంతా. ఇవన్నీ మొత్తం టోటల్ చాలా బాగుంది సరే, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగుందో. ఇప్పుడైతే టిఫిన్కి అయితే వెళ్దాం. వెళ్తున్న దారిలో అయితే మేము అక్కడి నుంచి వస్తుంటే దేవుడి గుడి దగ్గర నుంచి ఇదైతే కనిపించింది మాకు, చాలా బాగుంది చూడండి. సో లెట్స్ గో, ఇప్పుడైతే వెళ్దాం మనం. సో నేను మెట్ల మీదకి వచ్చానని చెప్పాను కదా, సో ఇక్కడికి వచ్చాం పైకి. అండ్ ఇక్కడ నుంచి చూసారా 3 గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో, 3 గోపురాలు చాలా మంది సార్. కింద అందరూ మనుషులు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడే పడుకున్నారు, చాలామంది బలి ఉంది అసలు పైనుంచి. చూడండి 3 గోపురాలు కనిపిస్తున్నాయి, ఎంత బాగుందో. ఇదిగోండి చూడండి, నామం కూడా ఉంది కదా ఇక్కడ. సో నామంతో పాటు అన్ని 3 గోపురాలు అండ్ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది సార్. జూమ్ అవుట్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. ఇక్కడ చూసారా బయట షాప్స్ అన్నీ ఉన్నాయి. గుడి నుంచి రాగానే ఈ9 నుంచి బయటికి రాగానే గేట్, ఈ9 నుంచి బయటికి రాగానే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి సార్. ఎంత బాగుందో. ఈ9 గేట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి. టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడే టిఫిన్ తింటాం. సో లెట్స్ గో. ఫైనల్లీ టిఫిన్కి అయితే మేము వచ్చాం, వెళ్దాం పదండి. చాలా మంది చూస్తారా. 10:40 11 అవుతుంది. అండ్ ఇక వ్యూ చూడండి ఎంత బాగుందో. వెరీ నైస్. చాలా బాగుంది. రాత్రి 11 గంటలకు కూడా మేము ఇలా తిరుగుతున్నాం. మా గంట మంచి మనుషులు ఎవరు ఉండరు. ఇంటికి వెళ్దాం, కార్ బుక్ చేసుకుని లెట్స్ గో. గైస్ వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.